అరచేతిలో వైకుంఠం చూపడంలో, గ్రాఫిక్స్లో అమరావతిని అద్భుతంగా చూపడంలో చంద్రబాబు, కేసీఆర్లను రేవంత్ రెడ్డి మించిపోతున్నారా? ప్రపంచానికే దిక్సూచిగా ఫ్యూచర్ సిటీ ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యలు ఎలాంటి చర్చకు దారితీశాయి? కేసీఆర్ కబుర్లు, చంద్రబాబు డాంబికాలని రేవంత్ రెడ్డి కూడా వల్లిస్తున్నారనే టాక్ రాజకీయ వర్గాల్లో నడుస్తుండడానికి కారణాలేంటి? కేఎస్ఆర్ కామెంట్లో చూద్దాం. హైదరాబాద్ దక్షిణ భాగంలో నిర్మించతలపెట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ నిజంగానే తెలంగాణకు మంచి భవిష్యత్తునిస్తుందా, లేక మరింత అప్పుల ఊబిలోకి దించుతుందా? ఏపీలో తన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు అమరావతి అంటూ లక్షల కోట్లు వ్యయం చేస్తున్న నేపథ్యంలో తాను కూడా ఒక సిటీని నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్సాహపడుతున్నారా? ఇక హైదరాబాద్ మెట్రో రైలు నుంచి ఎల్ఎన్టీ నిష్క్రమించడం ప్రభుత్వానికి ఉపయోగపడే విషయమే అవుతుందా, లేక మరిన్ని ఇబ్బందులు వస్తాయా? గత కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై వేల కోట్లు వెచ్చిస్తే రేవంత్ ప్రభుత్వం 35,000 కోట్ల వ్యయంతో ప్రాణహిత చేవెళ్ల స్కీమును చేపట్టడం ప్రయోజనకరమా కాదా అన్న చర్చలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆలోచన పరుల్లో సాగుతున్నాయి. రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీని ముందుకు తీసుకువెళ్లడానికి కట్టుబడి ఉన్నారు. ఆ మేరకు ఆయన ఫ్యూచర్ సిటీ అభివృద్ధి సంస్థ నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. ఏదైనా ఒక ప్రాంతంపై ఫోకస్ పెట్టి అభివృద్ధి చేస్తే హర్షించాల్సిందే. కానీ ఆ ప్రాంతానికి ఒక పేరు పెట్టి తామే నగరాన్ని నిర్మిస్తామని చెప్పడమే ఒకంత విస్మయం కలిగిస్తుంది. కులీ కుతుబ్ షా మాదిరి రేవంత్ కూడా నగర సృష్టి చేయనున్నారని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క పొగడడం బాగానే ఉన్నప్పటికీ దీనికి సంబంధించి కార్యాచరణ విషయంలో 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్లడం మంచిదనిపిస్తుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు ప్రముఖ కంపెనీలు హైదరాబాద్లో పనిచేస్తున్నాయి. ఫార్చ్యూన్ 500 కంపెనీలు కూడా వాటిలో ఉండవచ్చు, లేదా కొత్త వాటిని కొన్నిటిని ఆకర్షించవచ్చు. వాటికి సంబంధించి అవసరమైన భూములు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. కొత్త నగరం పేరిట రైతుల నుంచి భూములను సమీకరించడం ఎంతవరకు అవసరం అన్నది హేతుబద్ధంగా ఉండాలి. ఫ్యూచర్ సిటీని న్యూయార్క్ నగరంతోనో, టోక్యోతోటో, మరో నగరంతోటో పోల్చి అక్కడి వారు కూడా ఇక్కడకు వచ్చి చూసి వెళ్లాలన్న ఆకాంక్ష తప్పు కాదు. కానీ రేవంత్ ఇలాంటి విషయాలు చెబుతుంటే గతంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ను డల్లాసు నగరంగా మార్చివేస్తానని, హుసేన్ సాగర్ నీళ్లను కొబ్బరి నీళ్ల మాదిరి చేసేస్తామని చెప్పిన కబుర్లు గుర్తుకు వస్తాయి. ఇక ఏపీలో అమరావతి పేరుతో అవసరం ఉన్నా లేకపోయినా 1,00,000 ఎకరాలు తీసుకుని లక్షల కోట్లు వెచ్చించడానికి చంద్రబాబు ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ఒకప్పుడు గట్టి మద్దతుదారులుగా ఉన్నవారే ఇప్పుడు నిరసనలు చెప్పడం ఆరంభమైంది. చంద్రబాబు కూడా రాజధాని నిర్మాణం పేరుతో పలు దేశాల్లో నగరాలు సందర్శించి ఎక్కడికి వెళితే అదే నగరం మాదిరి అమరావతి అని ఊదరగొట్టేవారు. నిజంగా అది గొదిబండగా మారుతుందేమోనన్న భయం ఏపీ ప్రజల్లో ఏర్పడింది. వేల కోట్లు చేసినా ఇంకా 10% కూడా పూర్తి కాలేదని మంత్రి నారాయణే చెబుతున్నారు. కేసీఆర్ కబుర్లు, చంద్రబాబు డాంబికాలు కలిపి రేవంత్ మాట్లాడుతున్నారా అన్న సందేహం వస్తుంది. నిజంగా ఆయన చెబుతున్నట్లుగా ఫ్యూచర్ సిటీని ఒక ఆధునిక నగరంగా తీర్చిదిద్దదలిస్తే స్వాగతించాల్సిందే. కానీ ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎగురుతానన్న సందంగా వ్యవహరిస్తే రేవంత్కు, కాంగ్రెస్కు తీరని నష్టం జరుగుతుంది. ఈ నగరాన్ని ఏ అవసరాల కోసం నిర్మించదలిచారు? పారిశ్రామిక అవసరాల కోసమా, లేక పాలన అక్కడి నుంచి చేయడానికా? ఆ ప్రాంతంలో ఉన్న వ్యవసాయాన్ని ఏం చేయదలిచారు? రైతుల నుంచి భూములు ఏ పద్ధతిలో తీసుకుంటారు? అవుట్ ఆఫ్ కోర్టు ద్వారా రైతుల భూముల పరిహారం సెటిల్ చేసుకోవాలని రేవంత్ చెబుతున్న తీరు వారిని బుజ్జగించడమా, లేక బెదిరించడమా? గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫార్మా సిటీ భవిష్యత్ ఏమిటి? ఆ భూములను రైతులకు తిరిగి ఇచ్చేస్తామని అప్పట్లో కాంగ్రెస్ వారు చెబుతుండేవారు. మరి ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కోసం కొత్తగా భూములు తలపెట్టారే. ఇదంతా రియల్ ఎస్టేట్ విలువలు పెరిగి భూముల లావాదేవీలు పుంజుకోవాలన్న లక్ష్యంతో చేస్తున్నారా? రేవంత్ మాటలు వింటుంటే రైతులకు కొంత నష్టం తప్పదేమో అన్న డౌట్ కలుగుతుంది. ఒకవైపు పేదలకు ఇళ్ల స్థలాల నిమిత్తం ఇవ్వడానికి ప్రభుత్వ భూములు లేవని చెబుతూ, మరోవైపు భూముల వేలంపాటలు, ఫ్యూచర్ సిటీ నిర్మాణం వంటివి విమర్శలకు గురవుతాయేమో అన్నది చర్చనీయాంశం. ఈ విషయాలపై ఇప్పటికిప్పుడు ఎవరు బహిరంగంగా మాట్లాడకపోయినా భవిష్యత్తులో ఇవన్నీ సమస్యలు కావచ్చు. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బుల్లెట్ రైలు వస్తుందని చెబుతున్న తీరు అచ్చంగా చంద్రబాబు నాయుడు చెప్పే అతిశయోక్తుల మాదిరే కనిపిస్తాయి. అక్కడి ప్రజలను ఊరించడానికా, లేక వారిలో నమ్మకం పెంచడానికా? ఏది ఏమైనా రేవంత్ ఫ్యూచర్ సిటీపై గట్టి ఆశతో ఉన్నారా, లేక వేరే లక్ష్యంతో హైప్ చేస్తున్నారా అన్న తేలడానికి మరికొంతకాలం పడుతుంది. ఇంకో సంగతి చెప్పాలి. హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణ నుంచి ఎల్ఎన్టీ తప్పుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్యంతో అంటే పీపీపీ మోడల్లో అన్ని ప్రాజెక్టులు సఫలమవుతాయన్న నమ్మకం లేదని ఈ ప్రాజెక్టు తేల్చి చెప్పినట్లయిందా? అంటే తమకు నష్టం వస్తుందనుకుంటే ప్రైవేట్ కంపెనీలు కాడిపారేస్తాయని ఈ అనుభవం చెబుతుంది. చివరికి తెలంగాణ ప్రభుత్వం నెత్తి మీదకు 15,000 కోట్ల రూపాయల రుణభారం పడుతోంది. ఈ ప్రాజెక్టు కింద 300 ఎకరాల విలువైన భూములు ఉన్నాయని, వాటిని ప్రైవేటు వారికి కట్టబెట్టడానికి ప్రభుత్వం ప్లాన్ చేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఆ భూముల అమ్మకం ద్వారా 15,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం యోచిస్తోందా, లేక ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టిందా అన్నది తెలియదు. చంద్రబాబుకు
సంబంధించిన తెలుగుదేశం మీడియా రేవంత్కు సహకరిస్తోంది కాబట్టి సరిపోయింది కానీ లేకుంటే ఈ పాటికి హైదరాబాదును విధ్వంసం చేశారని ఎల్ఎన్టీని తరిమేశారని విపరీతంగా ప్రచారం చేసేది. ఆర్థికంగా స్తోమత ఉంటే ఫ్యూచర్ సిటీ నిర్మించవచ్చు, మెట్రో స్వయంగా నడపవచ్చు, కొత్తగా మెట్రో రైలును పొడిగించవచ్చు, ప్రాణహిత చేవెళ్ల స్కీమును వేల కోట్లతో చేపట్టవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు గుదిబండని చెబుతున్న రేవంత్ ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టి ప్రాణహిత స్కీమును ఎలా తీసుకొస్తుందన్నది ఆసక్తికరమే. అది అంత తేలిక కాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రుణభారం మోయలేనంతగా 6.72 లక్షల కోట్లకు చేరిందని గత బడ్జెట్ స్పీచ్ లో మల్లుభట్టి తెలిపారు. ఆర్థిక పరిస్థితి చక్కబరుచుకోకుండా ఆశబారుడు పేక మూరుడు అన్న చందంగా కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళాలనుకుంటే అది ఆకాశానికి నిచ్చెనలు వేసినట్లే అవుతుందేమో. జాగ్రత్త సుమా.